ఏ పేపర్ అన్నా చూడండి, ఏ టీవీలో చూడండి, ఏ ఊరికి పోయినా ఏ రైతుని అడిగినా ఎవరి నోట నిలబడ్డా కూడా ఏంటంటే అరే ఎల్లినో వస్తుందంట, పల్లెటూర్లలో వచ్చిందంట, వర్షాలు రావు ఎట్లా అని. ఏ పేపర్ చూస్తే ఈరోజు ప్రముఖ పేపర్లు చూడండి, ఏది అన్నీ నైరుతి దాని మీద ఆశలు. ఆంధ్రజ్యోతి కరువు కొరవలలో సాక్షి ఆశలన్నీ ఆకాశం పైన. నవ తెలంగాణ నీళ్ళు లేవు అన్నీ ఏ పేపర్ చూసినా ప్రతి పేపర్లో ఒక నమస్తే తెలంగాణ అంటే ఏదైనా అపవాదం వేస్తారు. ఏ పేపర్లో చూసినా ఏ టీవీలో చూసినా ఎవరి నోట చూసినా ఏ రైతు చూసినా కూడా ఆకాశం వైపు చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నారు వర్షం వస్తుందా ఏంది ఎప్పుడు వస్తుందా. మబ్బులు వస్తున్నాయి, మేఘాలు వస్తున్నాయి, వర్షం మాత్రం వస్తలేదు. పత్తి విత్తనాలు భూమిలోనే ఎండిపోయినాయి, వేసిన విత్తనాలు లోపల విత్తనాలు భూమిలో ఎండిపోయినాయి. కనీసం వరి నారుకు కూడా నీళ్ళు వేసే పరిస్థితి లేదు. వరి నారుకు కూడా ట్యాంకర్లలో తీసుకొచ్చి నీళ్ళు వేసే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఇలా ప్రభుత్వం ఏం చెప్తుంది, మాదిగా తప్పు, వరుణ్ణి తప్పు, దేవుని తప్పు అనేటట్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి పక్కల గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతున్నాయి. పైన మహారాష్ట్ర వాళ్ళు వాడుకుంటున్నారు బ్రహ్మాండంగా. మీరు వదిలిపెడితే కింద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్రహ్మాండంగా పట్టిసీమ నింపుకుంటున్నారు, నీళ్ళు వాడుతున్నారు. కనీసం ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది పైన కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పద్ధతులను చూసి నేర్చుకోరా. ఎందుకు ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి? ఎందుకు అంత కక్ష? ప్రభుత్వం ప్రజల మీద కక్షనా, పార్టీ మీద కక్షనా? ఇంత శాడిజం ఎందుకు ఈ ప్రభుత్వానికి? రైతులు బాగుపడద్దా? మాకు అనిపిస్తుంది ఒకటే, ఒక 2 పిల్లలు కుంగిపోతే 2 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళని చేయనీయలేదు, కాంట్రాక్టర్ని చేయనీయలేదు, వీలు చేయలేదు. కేవలం బదనాం చేస్తూ గడుపుతూ వచ్చిండ్రు. ఇవాళ ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళకు ఉరితాడయింది. ప్రజలు ఎవడు నమ్మడు. నువ్వు పడ్డ వర్షాన్ని నీళ్ళు వాడుకుంటలేవు, పడని దగ్గర సాగులు చెప్తున్నావు. ఇలా జనం నమ్మే పరిస్థితి లేరు. పంపు హౌజ్ల దగ్గర రెడీగా నీళ్లు ఉన్నాయి, ఆన్ చేస్తే పంపు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అంతే. ఎత్తిపోసే దగ్గర నీళ్లున్నా నీళ్ళు వాడుకోకుండా అబద్ధాలు చెప్పింది ప్రజలు చూసి వస్తున్నారు. ఇలా ఎందుకు 1,00,000 క్యూసెక్లు కిందికి వెళ్తున్నా వాడతలేరంటే మాకు అనిపించింది. ఇంతకుముందు కొంతమంది రైతులు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఏం లేదు, ఇదంతా పంటలు పండితే రైతు బంద్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళా బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒడ్లు కొనాల్సి వస్తుంది, మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాల్సి వస్తుంది. నీళ్ళు ఎత్తిపోయకుండా ఆ పిల్లర్లు ఉంగిపోయినామని చెప్పి ఆ సాగు చెప్తే ఇటు 70% మొత్తం కూడా అది సరిపోతుంది. ఇటు తుంగభద్ర కృష్ణా నదిలో ఉన్నటువంటి దానిపైన ఏదో చెప్పొచ్చు, వర్షాలు లేవు నీళ్ళు వస్తలేవని. కేవలం రైతులపైన కచ్చగట్టి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఎలక్షన్లు ఇచ్చినా మీరు ఇవ్వాల్సి వస్తుందనే దాంతో ఇలా ప్రజల గొంతుకు వస్తున్నారు, కరువు కాటకాల్లోకి నెట్టేస్తున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్లో కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి. కమర్షియల్ కాంప్లెక్స్లలో, హోటల్స్లలో నీళ్లు దొరుకుతలేవు, కొంటే కూడా దొరుకుతలేవని చెప్తా ఉన్నారు. ఇక్కడ పైన కృష్ణానదిలో అల్లమట్టి నిండి నారాయణపూర్ నిండిన తర్వాత జూరాలకు వచ్చి జూరాల నిండిన తర్వాత శ్రీశైలంకి వచ్చి శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్కి వచ్చిన తర్వాత పుణ్యకాలం అంతా అయిపోతుంది. ఆషాఢం దగ్గర వచ్చింది, శ్రావణమాసం అయిపోయింది, ఆషాఢం వచ్చింది. ఆషాఢం తర్వాత ఇంకా 2-3 కార్తీలు వస్తే కథం అయిపోయాయి. ఈ పాటికి నార్లేసి కలుపులు తీసే పరిస్థితి, కలుపులు తీసి యూరియా జిల్లేటువంటి పరిస్థితి. ఇలా యూరియా కూడా లేదు మీకు కనుక యూరియా దొరకలేదని గొడవ చేస్తారు, చేనులు ఎండిపోయినాయని గొడవ చేస్తారు.
అక్కడ ఇక్కడ పంటలు పండితే రైతు బంధు అడుగుతారు, మళ్ళీ రైతు బీమా. ఇవన్నీ ఎందుకు? పంచాయతీ నీళ్ళు ఎత్తిపోయకుండా, యువతల నీళ్ళు ఎత్తిపోయకుండా కుంగిపోయిన పిల్లల మీద వేసి కాలం గడుపుదాం, ఇటు పైన నీళ్ళు వదులుతారని వాళ్ళ మీద చెప్తాం. కర్ణాటక మీద, మహారాష్ట్ర మీద, ఆ రాష్ట్రాల మీద వేద్దామనేటువంటి ఆలోచనతో ఇలా ప్రభుత్వం ఉంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఈ కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా తెలంగాణలో తాగునీరు సాగునీరుకు కొరత ఉండొద్దనే 100 టీఎంసీల రిజర్వాయర్లు కట్టిండు ముందు జాగ్రత్తల. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 1 టీఎంసీ నీళ్ళ రిజర్వాయర్ కూడా కట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ముందు చూపు లేదు, రైతుల పట్ల లేదు. మొన్ననే మాట్లాడి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, నీళ్ళు వచ్చేటప్పుడు కడవలల్లా, బిందెలల్లా, హౌజులల్లా నింపుకుంటారు కదా అని, లిఫ్ట్ వచ్చేటప్పుడు నింపుకోవాలని. మరి లిఫ్ట్ వచ్చినప్పుడు నింపుకోవడానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 1 టీఎంసీ లేదంటే ఆనాడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 60-70 టీఎంసీ రిజర్వాయర్లు, 100-200 పైన టీఎంసీలు ఇక్కడ రిజర్వాయర్లు కట్టి, పంప్ హౌజులు కట్టి 2 సంవత్సరాలు కరువు వచ్చినా, ఎల్నీలో లాంటివి 2 సంవత్సరాలు వచ్చినా తాగునీటికి ఢోకా లేకుండా, సాగునీటికి ఢోకా లేకుండా రైతులు సంతోషంగా ఉండాలి. ఈ భారతదేశంలో ఎక్కడ కరువు వచ్చినా రైతుల కష్టాలు ఉంటాయి, కానీ తెలంగాణలో మాత్రం 2 సంవత్సరాల కరువు వచ్చినా కూడా తెలంగాణలో పంటలు పండిన పంట దేశానికి కరువు వచ్చినా, సగం దేశానికి కరువు వచ్చినా ఇక్కడి నుంచి పంటలు పండి అన్నం పెట్టొచ్చు అనే స్థాయిలో ఆలోచన చేస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం కక్షలతో, కుతంత్రాలతో, కుట్రలతో రైతులను గొంతుగోస్తూ స్కీమ్లు అమలు చేయలేక ప్రభుత్వాన్ని బదలాం చేసి, కేసీఆర్ను బదలాం చేసి కాలం గడపాలని చూస్తే మీకు కాలం చెల్లదు. గుర్తుపెట్టుకోండి. మీ మాటలకు ఎవడు నమ్మడు. ఈ ప్రభుత్వం చెప్పే మాటలన్నీ కూడా తప్పు మాటలు. ఇవన్నీ కూడా అంటే అవినీతి 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 అని, అంటే అప్పులు అప్పులు అప్పులని. ఈ దేశంలో అందరికన్నా తక్కువ అప్పులు తీసింది తెలంగాణ రాష్ట్రమే. అప్పులు ఎవరికంటే వాడికి ఇవ్వరు, కెపాసిటీ ఉన్నోనికే ఇస్తారు. ఇంకా ఎఫ్ఆర్బిఎంకు పరిధిలో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకునేటువంటి కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంకు ఉంది. ఈ ప్రపంచంలో అప్పులు చేయని దేశమే లేదు. అగ్రభాగమైన అమెరికా కూడా అప్పులు చేసింది. అప్పుల పేరు మీద కాలం గడపొద్దు. చూడండి, మీరు ఇవాళ క్యాబినెట్ ఉంది కదా, చూడండి సాయంత్రం ఇదే కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరమే దిక్కవుతుంది. నీళ్లు వెళ్తున్నాయి, గూగుల్లో బట్టి చూస్తున్నారు. రేపు తాగునీరు కష్టమైతే ప్రజలు తిరగబడతారు. బేషేజాలకు పోవద్దు. కంపల్సరీ కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేసుకొని మల్లన్న సాగర్ నుంచి ఇంకా మిగతా రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ తెప్పించుకుందామనేటువంటి ప్రతిపాదన పెడతారు. వార్పుట్ బేస్లో చేస్తారు. చూడండి, కంపల్సరీ కూడా. ఇలా ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కానీ గ్రామాల్లో కానీ ప్రజలారా తాగునీరుకు కష్టం వచ్చిందంటే ఈ ప్రభుత్వమే కచ్చగట్టి, మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీ పైన కచ్చగట్టి ఇలా మిమ్మల్ని గొంతుకొసే కార్యక్రమం చేస్తున్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను చెప్తున్నా. ఇంకో రెండో విషయం, మేము మా హాయంలో కేసీఆర్ గారు గజ్వేల్లో మీటింగ్ పెట్టిన పర్మిషన్ ఇచ్చింది. మేము స్వయంగా, నేను క్రీడాశాఖ మంత్రిగా ఉన్నా, చాలా పార్టీ వాళ్ళు ఎల్బీ